అయితే బలి చక్రవర్తి తన గురు యొక్క ప్రలోభనలకు గురు శుక్రాచార్య ఆయన ప్రలోభిస్తుడు దేనికి ఇచ్చిన మాటను తప్పు చేయడం, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పు చేయడానికి, తప్పించుకోవడానికి ఇది ఒక రకమైన గురు. ఒక గురులేమో చేసిన వాగ్దానం మీద నిలబడి ఉండాలని చెప్తారు. ఇంకో రకమైన గురువు ఆ వాగ్దానాన్ని తప్పించుకోవాలని చెప్తారు. ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల గురువులు ఉంటారు. అయితే ఏ గురువు మనకు ఏ ఉద్దేశం లేదా ఉపదేశం చెప్తుండో అది ఏమి జరగబడుతుంది, ఆ గురు యొక్క ఉద్దేశం. ఆ గురు యొక్క ఉద్దేశం ఏముంది? ఉద్దేశము ఆ జీవుని ఉద్ధరింపుడా లేక తనను ఉద్ధరింపుకోవడం. తనను ఉద్ధరింపడం అంటే ఏంటి? తన స్వార్థం. అయితే ఈ సందర్భంలో శుక్రాచార్య ఎటువంటి గురు? తన స్వార్థ పూర్తి కోసం ఆలోచిస్తాడు. గురువు తన శిష్యుని యొక్క స్వార్థం విషయం ఆలోచించాల్సింది. గురువు యొక్క పని ఏంటి? కర్తవ్యం, ధర్మం ఏంటి? శిష్యుని యొక్క స్వార్థం. మన శిష్యుని స్వార్థం ఏమిటి? పరమార్థం. ప్రతి ఒక్క జీవిది నమ్మేది స్వార్థ గతి ఈ విష్ణు. ప్రహ్లాద్ హిరణ్యకశిపుడు ఏం చెప్తుంది? మీలాంటి అసురులకు తన జీవితంలో ఒక స్వార్థం ఏమిటో తెలియదు. నమే విధు స్వార్థ గతి విష్ణు. ఆ స్వార్థం అంటే ఏంటి? విష్ణు. ప్రతి ఒక్క జీవిది స్వార్థం ఏమి తెలిసింది? విష్ణు. నా గతి ఎవరు? విష్ణు. ఆ గతిని చేరుకోవడమే ప్రతి ఒక్క జీవిత స్వార్థం తెలిసింది. సో శుక్రాచార్య తన శిష్యుని యొక్క స్వార్థ విషయం ఆలోచించకుండా తన స్వార్థం విషయం ఆలోచిస్తుంది. సో కనుకనే అటువంటి గురువును ఏం చేయాల్సింది? వదిలిపెట్టాల్సింది. ఎందుకంటే ఆయన గురువు యొక్క ధర్మంని పాటిస్తలేదు. ప్రామాణికమైన గురుది ధర్మం ఏమిటి? ఆయన కేవలం పంతుల్లాగా. ఇప్పుడు పెళ్ళి పంతులు వస్తారు. ఆయన ఏం చేస్తారు? ఆ అమ్మాయిని అబ్బాయిని కూర్చునిపెట్టి వాళ్ళ పెళ్లి చేయిస్తాడు. పెళ్ళి అయిందంటే మళ్ళీ ఆయన ఎన్నడూ వాళ్ళ జోలు వెళ్తారా? వాళ్ళ జోలు పోడు. మీరేమన్నా అవుతారు. తో ప్రామాణికమైన పంతుని పనింది అమ్మాయిని అబ్బాయిని కల్పించడం. అదేవిధంగా ప్రామాణికమైన గురువుది బాధ్యత ఏంటి? ఆత్మలు పరమాత్మతోని సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. అది ప్రామాణికమైన గురువు. ఆత్మ యొక్క సంబంధము పరమాత్మతోని జరిగిపియాల్సింది. దాట్ ఈస్ ద ఆథరైజ్డ్ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్. దీని తప్ప ఈ విషయము తప్ప ఏం చేసినా కానీ మరి ప్రామాణికం కాదు. వాళ్ళు ప్రామాణికమైన గురువులు కాదు. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. హూజ్ అ గురువు? ఒక ప్రామాణికమైన అధికారమైన గురువు ఎవరు? ఆయన జీవుని సంబంధము కృష్ణుతోని పరమాత్మతోని ఏర్పాటు చేసించుడు, ఇక జరిగించుడు, అంతే. అప్పగించుడు. అయ్యా ఇగో మీ కొడుకు, తప్పిపోయిన కొడుకును అక్కడికి వెతికి ఏం చేసింది? అయ్యా ఇగో మీ కొడుకు తీసుకుని పని అయిపోయింది. ఇది గురువు, ప్రామాణికమైన గురువు. గురువులు ఎందరో ఉంటారు. అడుగున చోటుకు ఈరోజు కలియుగంలో గురువులు ఉన్నారు. కానీ ఏ గురువునైనా అంగీకరించడం ముందు వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. అయ్యా గురువు గారు, వాట్ ఈజ్ యువర్ పర్పస్? మీ ఉద్దేశం ఏమిటి? ఫస్ట్ మీ ఉద్దేశం తెలపండి,
దాని తర్వాత మీకు ఉపదేశం చెప్పండి. ఫస్ట్ ఉద్దేశము, తర్వాత ఉపదేశం. కానీ కలియుగంలో జనాలు ఇంత అల్పజ్ఞులే ఉన్నారు. వాళ్ళు కేవలం ఉపదేశం వింటారు, కానీ ఉద్దేశం తెలుసుకోరు. కనుక ఏమైంది? మోసపోతారు. దే ఆర్ జస్ట్ బిహైండ్ ద ఇన్స్ట్రక్షన్ విదౌట్ నోయింగ్ ద ఇంటెన్షన్. కనుకనే ఉద్దేశం ముఖ్యమైనది, ఉపదేశం ముఖ్యం కాదు. ఎందుకంటే ఉద్దేశం సరిగా ఉంటే ఉపదేశం ఆటోమేటిక్లీ బాగుంటుంది. ఇంకా ప్రతి ఒక్క ప్రామాణికమైన గురు ఉద్దేశం ఏంటి? కేవలం ఆ జీవుడి సంబంధము కృష్ణుడితో ఎలా జరుగుతుందో అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన చేసే ప్రతి ఒక్క కార్యము ఒక్కడి కోసం, కనుకని దాని నుంచి సేవ ఇంకేం లేదు. అదే నిజమైన మానవ సేవ. మానవ సేవ అంటే కేవలము జనాలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుడు, లేక పెళ్ళిళ్ళు జరిపించడు, లేకుంటే కొన్ని భవనాలు ఏర్పాటు చేసుడు, ఆవాసాలు ఏర్పాటు చేసుడు, వస్త్రదానము, ఈ దానము. దిస్ ఈజ్ నాట్ రియల్ నిజమైన మానవ సేవ కాదు. నిజమైన మానవ సేవ అంటే ఏంటి? ఆ జీవిని భగవంతునితో ఆయన మర్చిపోయిన సంబంధంని పునరుద్ధరించి ఆ జీవిని భగవంతుడికి అప్పగించింది. కానీ ఈరోజు ఏమిటి? ఈ ఒక్క విషయంలో పని నడుతుంది. ఏ విధంగా అయితే ఒక చిన్న బాలు జాతరలో తప్పిపోయిండు. మనకి బ్యాచ్ బీజ్ ఏం లేదు, మన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వాడు ఏడుస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లది, ఆ చిన్న పాపది 7 పాపలంటే కొందరు ఏం చేయొచ్చు? ఆ చిన్న పాపకు ఏదైనా లడ్డో జిలేబో అని ఇవ్వచ్చు, అది బిస్కెటో. ఆ పాప ఏం చేస్తుంది? తింటుంది. కొంత తిన్న మళ్ళీ పరేసి మమ్మీ మళ్ళీ ఇంకో ఎక్కతాడు, ఒక బొమ్మ కొడుతాడు, బొమ్మతో ఆడుతుంది, మళ్ళా పాప అంటాడు, మళ్ళీ ఇంకొక చివు చేస్తాడు. ఎన్ని చేసినా అదైతే అప్పటి మందం. దాని తర్వాత ఏమిటి? మళ్ళీ మమ్మీ పప్పు. సో కనుకనే ఆ పాపకు నిజమైన మేలు జరిగేయాలంటే ఏం చేయాల్సింది? ఇవన్నీ బొమ్మలు, స్వీట్లు, బిస్కెట్లు అవి కాకుండా ఆ పాప యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని అలాగ అప్పగించాలి. ఎప్పుడైతే ఆ పాపను ఆ తల్లిదండ్రులు అప్పగిస్తారో ఆ పాప బొమ్మ, చాక్లెట్, లడ్డు, స్వీట్ అన్నీ వస్తుంది. ఎందుకంటే నాకు ఎప్పటికీ లడ్డులు, బొమ్మలు, స్వీట్లు, బట్టలు ఇచ్చే నా తల్లిదండ్రులకు దొరికింది. బయట వాళ్ళు ఎప్పటికీ ఇవ్వలేదు. బయట వాళ్ళు అప్పటి బంధమే అవునలేదు. కనుకని నిజమైన మానవ సేవ అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే మనము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఉంటుంది, తింటారు, హాయిగా చేతి పెడతారు, మళ్ళీ 6 గంటలు అయిందనుకో ఈ చేతి ఇట్లయితే వాళ్ళు హలో 5 గంటల తర్వాత మళ్ళీ చేతి ఇట్లా చేతి మళ్ళీ ఇట్లయితే. భౌతికంగా దేహంతో సంబంధించిన మనం ఏం చేసినా కానీ అది కొద్దిగా సుఖమిస్తుంది, ఆనందపరుస్తుంది, కానీ అది తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. కానీ శాశ్వతమైన ఆనందము ఆ జీవికి అందుతుంది ఎప్పుడైతే ఆ జీవి సంబంధము భగవంతునితో ఏర్పడుతుంది. కనుకని ఈ సంబంధం చేయించుడే అందరికంటే పెద్ద మానవ సేవ. దీని తర్వాత అవి నేను తప్పట్లేను. దే ఆర్ నాట్ రాంగ్, దే ఆర్ నాట్ బ్యాడ్, బట్ దే ఆర్ నాట్ ది బెస్ట్. అది ఉత్తమమైన కాదు. ఉత్తమైనది ఏంటి? సంబంధం చేయించాలి భగవంతుడు. కనుకనే మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ గురువు అన్నా, ఇక్కడ కాదు, మీరు ఇక్కడ వచ్చే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సత్సంగంకి వెళ్ళినా, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినా, ఎవరు విన్నా కానీ ఫస్ట్ ఉపదేశం కంటే ముందు ఉద్దేశం అర్థం చేసుకోండి. ఉపదేశం కంటే ముందు ఉద్దేశం. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఇప్పుడు శుక్రాచార్య ఈ సందర్భంలో
బలి చక్రవర్తికి ఉద్దేశం ఇస్తుండు. కానీ ఉద్దేశం ఏముంది? ఉద్దేశము ఆయనను ఉద్ధరింపుడు కాదు, తన విషయం ఆలోచిస్తుంది. ఈయన అన్ని పోగొట్టుకుంటే, ఈయన తన అధీనంలో ఉన్న ప్రతి ఒక్క వస్తు విషయాన్ని పోగొట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే నా జీవితం ఈయన మీద ఆధారపడింది. శుక్రాచార్య ఇస్ థింకింగ్ మై లైఫ్ ఇస్ డిపెండెంట్ ఆన్ హిమ్. కొందరు షాప్ అవుతారు కదా, దుకాన్ ही मेरा का गिराक ही मेरे देवता है, दुकान ही मेरा मंदिर है. నా దుకాణమైన మందిరము, నా గిరాకులే నా దేవతలు. అసలు ఇక్కడ ఉంది మామూలు ఇక్కడ అది ఎందుకు మరి? ఎందుకంటే వాళ్ళ ఆదాయము, వాళ్ళ జీవన ఉపాధి ఆ కష్టపడిపై ఆధారపడింది. కనుకనే శుక్రాచార్యని జీవిత ఆదాయము, జీవన ఉపాధి ఎవరికి ఆధారపడింది? బలి చక్రవర్తి మీద. మరి ఆయననే అన్ని పోగొట్టుకుంటే, ఆయనే పిచ్చిపడైపోతే మరి నా పరిస్థితి ఏంది? ఆయన దరిద్రుడైతే నా పరిస్థితి ఏంది? కనుకని ఇవ్వదు. కానీ ప్రామాణికమైన గురువు ఏం ఆలోచించాల్సింది? నా శిష్యుడు దరిద్రుడైనా నడుస్తుంది, కానీ సంబంధం భగవంతుడితో రావాల్సింది. ఇక వాస్తవముగా భగవంతుడితో సంబంధమైన వాడు ఎన్న దరిద్రుడు కాదు, ఎన్న దరిద్రుడు కాదు కాదు. ఎందుకంటే ఎవరితో సంబంధం అవుతుంది? లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఈ నారాయణుడు, ఈ గోవిందుని సేవలో లక్ష్మీ సహస్రశత 1000 లక్ష్మిలు ఆయన సేవలో అంకితమై ఉన్నారు. ఈ ప్రపంచంలో మనము ఒక్క పని మనిషిని పెట్టుకోవాలంటే వాళ్ళు ఎంత అడుగుతారో తెలుసు. అమ్మ మా చుట్టాలు వచ్చిండ్రు, అమ్మాయి అమ్మాయి ఇదేంది, అమ్మ అదేంది, అమ్మ సరే తక్కువ ఉంది, అమ్మ సహకరించండి లేక రాలేము. మళ్ళీ ఇంట్లో పండుగ ఉందని అప్పుడు వాళ్ళు చెప్తారు, తెలుసు వీళ్ళ మరొకరు కాదు, మేము లేనిది నడదు. ఒక్క పని మనిషితో ఎంత ఇవ్వదు. మళ్ళీ పని మనుషులు ఎవరో ఇక్కడ ఈ వ్యక్తి, ఈ గోవిందుడు ఎవరి పని మనిషిలో పెట్టుకున్నాడు? లక్ష్మీలను. మనము దీపావళి రాత్రి, అమావాస్య రాత్రి మొత్తము ఇల్లంతా లైట్లు పెట్టుకొని, రంగులు వేసుకొని, ముగ్గులు వేసుకొని, దిద్దులు వేసుకొని, అన్నీ చేసుకొని, పువ్వులు తోరణాలు వేసుకొని ఏం చేసాం? లక్ష్మీదేవి ఓర చూపు మన మీద పడితే కొద్ది దరిద్రం పోతుంది, కొద్ది ఐశ్వర్యం వస్తుంది. ఒక లక్ష్మీదేవి మనం పూజిస్తాము అవును దీపావళి రాత్రి, ఒక్క లక్ష్మి. కానీ లక్ష్మి అంటారా వచ్చినా కానీ జస్ట్ ఇలా కొంగులాడితే తిరుగుతుంది. ఆ లక్ష్మి కూడా చంచల, ఆయన పేరేంటి? చంచల అనేది ఎప్పుడు ఒక్క స్థలంలో స్థిరంగానే ఉండదు. ఇదే మనం ఎప్పుడు ఒక్క చోటుకు ఆమె స్థిరంగా ఒక స్థలంలో ఉండదు, ఆమె నిలుపుడు లేదు. కానీ ఆమెది చంచల గుణము ఒక్క స్థలంలో నష్టమైపోయింది, వదిలిపెట్టలేదు. ఒక్క స్థలం పెట్టేసరికి ఆ చంచల గుణం ఏంటిది? స్థిరమైపోతుంది లేక నష్టమైపోతుంది. భగవంతుని పాద పద్మాలు చూసారు కదా, మహావిష్ణు పడుకుంటాడు అనంత శేషి మీద, లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? పాదాలు ఏం చేస్తుంది? పాద సేవ, మసాజ్ చేస్తుంది. కనుకనే లక్ష్మిని నిజంగా ఆహ్వానించాలండి ఆ నారాయణ యొక్క పాద పద్మాలు ఫస్ట్ మనకి రావాల్సింది. పాద పద్మాలు ఇక్కడ వచ్చేస్తాయి, లక్ష్మి యొక్క వచ్చేస్తుంది. ఎందుకు? ఆమెకు ఆ పాద పద్మాలు తప్ప ఇంకేం నచ్చవు, ఏం కనిపించవు. ఎందుకంటే ఆ పాద పద్మాలకు సేవ అందించుడే ఆమె జీవితం యొక్క లక్ష్యం. కనుకనే లక్ష్మి అమ్మవారు రావే 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 అనే బదులు అయ్యని రప్పించుకోని ఇంటికి. అయ్య వచ్చేసిన తర్వాత అమ్మ అడుగులు చెప్తుంది,
అమ్మకు సెపరేట్గా ఆవరించే అవసరం లేదు. నేను చెప్తాను కదా, బిడ్డ ఎప్పుడు పెళ్ళైన కదా బిడ్డ ఇంటి ఉండాలంటే ఏం చేసింది? ఎల్లరికం అల్లుడిని ఇంట్లో పెట్టుకోరు అంతే, గర్జమై బిడ్డ ఎప్పుడు ఇంటికి ఉంటుంది. అదేవిధంగా లక్ష్మి బిడ్డ ఎప్పుడు మా ఇంటికి ఉండాలంటే అల్లుడు ఎవరు? గోవిందుడు. ఆ గోవిందుడిని అల్లరికం చేసుకొని గర్జమై చేసుకొని లక్ష్మి బిడ్డ. ఆ గోవిందుడు ఎవరైతే లక్ష్మీ సహస్ర శతం లక్షల వేల లక్ష్మిలను తన ఇంట్లో పెట్టుకున్నాయన పని పెట్టుకున్నాడు. మరి లక్ష్మిలను పని పెట్టుకోవాలంటే ఆయన ఏముండాల్సింది? అటువంటి భగవద్వి భక్తులు దరిద్రులు ఉండగలుగుతారా? కానీ చాలామంది అంటారు భగవద్భక్తులు అందరు దరిద్రులే, అది ఏముంటుంది. అదే శివభక్తులు అందరూ కోటీశ్వరులు ఉండలేదు, పెద్ద పెద్ద సురులు అసురులు అందరూ శివభక్తులే ఉండలేదు. ఇప్పుడు చరిత్ర చూడండి, భౌతికం కూడా ఇప్పుడు చూడండి, అందరూ శివభక్తులు చాలా ఎదుగుతారు. వైష్ణవులు ఏముంది? ఎక్కువ ఉంటుంది, తల మీద ఎడిగలు ఉంటాయి, జేబులు ఉంటాయి, జేబులో పైసలు ఉంటాయి. ఇక జేబులో పైసలు ఆడదు. కానీ భగవంతుడు ఏం చెప్తుండు? యస్యాహం అనుగ్రహణామి హరిష్యై తద్ధనంశం. ఎవరిపైతే నేను నిజంగా అనుగ్రహిస్తాను ఆ వ్యక్తికి ధనం నేను ఏమిస్తా? తీసేసుకున్నాను, హరిస్తాను. భయమే సార్ రుద్ర భవిష్యత్తు దేవుడు ఇటువంటి దేవుడు అద్దు. హరించుడు అద్దు. మనకు ఎవరు కావాలి? ఇచ్చుడు కావాలి. మనకు ఇచ్చేటి దేవుడు కావాలి, హరించుడు అద్దు. కానీ తను ఏమని చెప్తుండు? హరిషే ధనంశనే. ఆ భక్తుని దగ్గర ధనం అంతా నేను హరిస్తాను, కానీ ఏం చేస్తాను? తనును నేను ఆయనకి అప్పగించుకోను. భగవంతుడు తన ఏమిస్తాడు? ఆ భక్తునికి అప్పగించుకుంటాడు. ఈ హ్యాండ్స్ హిమ్సెల్ఫ్ డివోటీ. ఇక ఎవరి దగ్గర భగవంతుడు ఆటోమేటిక్లీ లక్ష్మీ సహస్ర సంప్రమ సేవే మనం ఆయన సేవ కోసము వీళ్ళందరూ ఎన్ని వచ్చుతారు. కనుకనే ఆ భక్తుడికి అసలు దరిద్రం అన్నది ఉండదు. కనుకనే ప్రామాణికమైన గురువు బాధ్యత ఏంటి? నా శిష్యుడు దరిద్రుడు అవుతారా ఏమైతే ఆలోచించకుండా ఆ శిష్యుడి సంబంధం కృష్ణుడితో జరిగిపియాల్సింది. ఇది ప్రామాణికమైన గురువు. లేక మిగతా ఎందరో గురువు ఉన్నారు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు సంబంధము చేయించలేదు. ఎందుకంటే నాకు ఎవరైనా పరిచయం ఉంటే, నా సంబంధం ఎవరైనా ఉంటే నేను సంబంధం చేయించవచ్చు. అవును, ఇప్పుడు వ్యక్తితో సంబంధం చేయించాలంటే ఇప్పుడు మీరు అంటారు సార్ మాకు సీఎంని కలిసేది ఉంది, నా సంబంధము సీఎంతో ఉంటుంటే నేను సంబంధం చేయిస్తాను. అవును, నా సంబంధం లేదు, నా పరిచయం లేదు, నేను సంబంధం చేయించగలుగుతాను. నాట్ పాసిబుల్. కనుకనే ప్రామాణికమైన గురువు అంటే ఎవరైతే సంబంధము కృష్ణునితో స్వయంగా ఉంది ఆ వ్యక్తి సంబంధం చేయించగలుగుతాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నా సంబంధం లేనప్పుడు నేను నా ఆధ్వర్యంలో లేక నా చుట్టుపక్కల జీవన సంబంధం నేను చేయించలేను. కనుకనే శుక్రాచార్య బలి చక్రవర్తిని ఎన్నో విధముగా చేసిన వాగ్దానాన్ని తప్పించుకో లేక తప్పించుకోని ప్రోత్సహించింది. కానీ బలి చక్రవర్తి మాత్రము అవికి గురి కాదు. ఆ ప్రోత్సాహనలకు ఆ ప్రలోభనలకు గురి కాలేదు. కనుకనే గత వారం మనం చర్చించింది ఆయన ఏమని చెప్తున్నాడు? నేను ప్రహ్లాదు యొక్క మన్మణ్ణి. ప్రహ్లాదు యొక్క మన్మణ్ణి. ప్రహ్లాదుడు ఎవరు? ఆ భాగవతోత్తముడు. ఆయన యొక్క అనుగ్రహం ద్వారా
ఆ ప్రహ్లాదుని యొక్క అనుగ్రహం ద్వారా ఈరోజు నాకు ఏ అవకాశం కలిగింది? ఆ భగవంతుడి దర్శనం చేసే అవకాశం కలిగింది. లేకపోతే ప్రపంచంలో బ్రహ్మదేవుని కూడా ఏ అవకాశం లభించదు, భగవంతుడి ముఖాముఖి చూసే అవకాశం లభించదో ఆ అవకాశం నాకు లభించింది. కేవలం దర్శనమే కాకుండా ఆయన సేవ చేసే అవకాశం కూడా లభించింది. దర్శనంలో పడి సేవ చేసే అవకాశం లభించినప్పుడు నేను కేవలము కొద్ది డబ్బు విషయం ఆలోచించి ఆ అవకాశాన్ని పోగొట్టుకోవాలా? ఇది మనం ఆలోచించాల్సింది. పోయిన వారం చర్చ చేయండి, మన క్యారెక్టర్ ముఖ్యమైనదా లేక మన ఆస్తులు ముఖ్యమైనదా? ఈరోజు అందరు దేని విషయం ఆలోచిస్తారు? ఆస్తులు. క్యారెక్టర్ చెడిపోయినట్టుది. అసలు వాస్తవం చెప్పాలంటే క్యారెక్టర్ చెడగొట్టుకోకుండా ఎవరు ఎక్కువ సంపాదించలేదు. ప్రామాణిక నిజాయితీగా సంపాదిస్తే బట్ట పొట్టగంతే. ఈరోజు ఈ ప్రపంచంలో ప్రామాణికంగా నిజాయితీగా డబ్బు సంపాదించేవాడు ఒక బట్ట పొట్ట చిన్న ఆలోచన ఉంటుంది. దానికంటే ఎక్కువ నడుతుందంటే ఎక్కడ కొంచెం గోల్మాల్ నడుతుంది. ఫ్యాక్ట్. కనుకనే బలించబడింది ఫోకస్, లక్ష్యం దేనిపై ఉంది? క్యారెక్టర్పై ఉంది, ఆస్తిపై కాదు. ఇంకా తన క్యారెక్టర్ కంటే ఎక్కువ, తన క్యారెక్టర్ విషయం ఉంది, కానీ తన క్యారెక్టర్ కంటే ఎక్కువ తన యొక్క తాత ముత్తాతలు ఒక చరిత్ర దేవుడు వాళ్ళ ఒక లేదు, దే ఆర్ రెస్పెక్టబుల్ పొజిషన్. వాళ్ళకి ఏ ఉండేది వాళ్ళకు, దాన్ని ఆయనకు పోగొట్టుకోలేదు. ఆయనకు ఇట్ డస్ నాట్ వాంట్ టు ప్రతిష్ట అనొచ్చు, వాళ్ళ ప్రతిష్టను నష్టం చేసింది. ఈజ్ కన్సర్న్ అబౌట్ దాట్. ఎందుకంటే ఏ వ్యక్తి అనుగ్రహంతో నాకు ఈరోజు భగవంతుని దర్శనం చేసే అవకాశం కలిగిందో ఆ వ్యక్తి యొక్క పేరు పరువును నేను ఎన్నడూ నష్టము చేయదు. కొద్ది డబ్బు కోసం చేసిన వాగ్దానాన్ని నేను మళ్ళీ తీసుకోకూడదు. కనుకనే ఈరోజు మనం చర్చించే శ్లోకంలో ఆయన ఏమో చెప్తుండ్రు? నహి అసత్య పరో అధర్మో ఇతి హవోచ గురీయాం సర్వం శోధుం అలం మన్యే రిత అలిక పరమన్నరం. ఏమో చెప్తున్నారు? అసత్యం కంటే గొప్పమైన పాపకర్మము ఈ ప్రపంచంలో ఏర్పడింది. దెర్ ఈజ్ నథింగ్ మోర్ సింపుల్ దెన్ అన్‌ట్రూత్ఫుల్నెస్. దాని మించిన పాపకర్మము ఏం లేదు. అదేంటి? అసత్యం పలుకు. కనుకనే నేను కేవలం కొద్ది డబ్బు కోసం నా ఆస్తులను కాపాడడానికి నేను అంత ఘోరమైన పాపము చేయను. ఎందుకు చేయను? ఎందుకంటే ఒక సమయంలో ఈ భూదేవి పృథ్వీ తల్లి ఏమన్నాక నేను పృథ్వీ అంటుంది భూదేవి, ఐ క్యాన్ బేర్ ఎనీ హెవీ థింగ్స్. నేను ఎంత పెద్ద బరువైన ఎంత గొప్పమైన బరువు కూడా నేను మొయ్యగలుగుతాను. కానీ అబద్ధాలాడే వ్యక్తుల భారం నేను వేయలేదు. చెప్పు అంటే ఏంటి? అబద్ధాలాడే వ్యక్తులు వాళ్ళు భూదేవి కూడా పెద్ద బరువు అంట. అంటే భూదేవి వాళ్ళు భరించలేదంట. భరించడానికి అర్థమైంది వాళ్ళు భూదేవి కూడా ఇష్టం లేదు. నేను భరించలేను నన్ను అంటే ఏంటి? ఈరోజు నేను ఉండలేను, నాకు ఇష్టం లేదు. ఇది భూదేవి మాట. బలి చెబుతున్నప్పుడు భూదేవి ఒక సమయం ఏమన్నది? ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు, అసత్యం పలికే వాళ్ళు
వాళ్ళ భారం నేను భరించలేదు. నేను పెద్ద పెద్ద కొండల భారం భరిస్తాను, కానీ వీళ్ళ భారం మాత్రం నేను భరించలేదు. ఎందుకంటే మనం చూస్తాము ఈ పృథ్వీపై ఎన్నో పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద సముద్రాలు ఎన్ని ఇంట్లో ఉంటాయి, దాన్ని బరువు కాదా? మనం ఒక 20 లీటర్ క్యాన్ మొయ్యలేదు, అవును కదా? 25 లీటర్స్ క్యాన్ తీసుకుపోయి అది మనం మొయ్యలేము. కానీ పేద విశాల సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి, కానీ ఆ బరువు అన్ని పృథ్వీదేవి మోస్తుంది. ఆమెకు పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద సముద్రం భరించడు, కష్టం కాదు, పెద్ద విషయం కాదు. కానీ అసత్యం పలికే వాళ్ళు దానికంటే ఎక్కువ కఠినం రాలేదు. కనుకనే నేను అసత్యం పలుకు. కానీ కలియుగం ఏముంది? కలియుగంలో సత్యం పలితే సత్యం అట్లుంది. ఇతర యుగంలో ఒక వ్యక్తి అసత్యం పలికితే ఆశ్చర్యపడుతుంది. ఇప్పుడు సత్యం పలికితే సత్యం పలుకుతున్నాం. యూ కాంట్ సర్వైవ్ యూ స్పీక్ ట్రూత్. సత్యం పలికితే బతకలేదు, లేక బతకనీయరు, బతకలేము లేక బతకనీయరు. కనుకనే కలియుగంలో పట్ల వ్యవహారం ఉన్నప్పటికీ ఒక వ్యవహారం చేస్తుంటే ఆ వ్యవహారం కానీ లేక వ్యాపారం కానీ అబద్ధం లేనిది నది. మనకు షాప్కి వెళ్తాం, మొదలేముడు పరిచయంలో షాప్కి వెళ్తే మీకోసం నేను ఏం లాభము తీసుకొస్తలేదు, నా కొన్న రేటుకి చెప్తున్నా. అప్పుడు అర్థం చేసుకోవాలి, అందరికంటే వాళ్ళని కోసం చెప్తున్నాను. ఎవరిది డైలాగ్ కొడతారో మీకోసం ఏం లాభం తీసుకోవట్లేదు, మీ రేటుకి కొన్న రేటుకి చెప్తున్నా అంటే ఏది మీతో లాభం తీసుకుంటున్నాను. వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఈరోజు అబద్ధాలు పలకంది నడదు. కొన్ని విచారం ఏది, ఈరోజు పృథ్వీలో ఒక పరిస్థితి ఏమిటి, ఈ భూమికి ఒక పరిస్థితి ఏమిటి? ధర్మరాజు ద్వాపరయుగంలో ఒక్క అబద్ధం పలుకుతేనే ఆ రథము, ఆ గాలి రథం ఏమిటి భూమికి వచ్చేసింది. ధర్మరాజు రథము ఎన్నడూ భూమి మీద ఉండేది కాదు, గాలిలో ఉండేది, ఇంత పైననే భూమికి వచ్చేసింది ఒక్క అబద్ధం పలుకుతుంది. కానీ కలియుగంలో అందరూ అబద్ధాలే. ఎందుకంటే అసలు ప్రతి ఒక్క మానవులో దోషాలు ఉన్నాయి, ప్రతి ఒక్క మానవుల్లో 4 లోపాలు ఉన్నాయి తెలుసా మీకు? మనందరిలో ఫస్ట్ లోపం ఏంటి? అసంపూర్ణమైన ఇంద్రియాలు, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఫస్ట్. రెండోది భ్రాంతి చెందే గుణం మనందరిలో ఉంది. దాని తర్వాత మూడోది తప్పులు చేసే ప్రవృత్తి, టెండెన్సీ టు కమిట్ మిస్టేక్స్. అండ్ ఫోర్త్ ఈజ్ చీటింగ్ ప్రొపెన్సిటీ, వంచన. సో వంచన అంటే ఏంటి? వంచనకు భాగం ఏంటి? అబద్ధం. యూ కాంట్ చీట్ వితౌట్ స్పీకింగ్ అ లై. అబద్ధం ఆడది మనము వంచన చేయలేదు. విచారం చేసి పృథ్వీపై ఎంత మీద బరువు ఉందో. పృథ్వీదేవి అంటుంది అన్నీ భరించవచ్చు, కానీ ఇటువంటి అబద్ధాలు, అసత్యం పలకాలని నేను భరించలేను. కనుకనే ఓ నా గురువు గారు, నేను పృథ్వీపై ఇంకా బరువును కాను. ఐ డోంట్ వాంట్ టు యాడ్. భూదేవి ఇంకా ఆల్రెడీ బరువు వస్తుంది, నాకు ఆయన బరువు తగ్గించేది ఉంది, ఇంకా బరువు పెంచేది లేదు అబద్ధం ఆడి. ఎందుకంటే అబద్ధం ఆడకంటే పెద్ద పాపం ఇంకా ఏం లేదు. కనుకొని ఆయన ఏమంటాడు? నాహం బిభేమి నిరయ, నాహం నేను, బిభేమి భయపడను, దేనికి? నిరయాను
నాహం బివేమి నిరయాన్ని. నిరయ అనేది నరకవాసం. నరకవాసము నేను భయపడను. మరియు నా అధన్యాత్ అసుఖర్ణవాత్, ఆ ధన్యాత్ నా ధనం అంతా పోయినా కానీ నాకు భయం లేదు. నస్థాన మృత్యుర్ యథా విప్ర ప్రలంబనం. ఏమని చెప్తున్నాను? నేను నరకలోకం కూడా భయపడను, లేక నా జీవితంలో ఆ ధనయాత్ నేను దరిద్రుడైనా నా ధనమంతా పోగొట్టుకున్నా నాకేం పర్వా లేదు. ఆ సుఖర్ణవాత్ జీవితం, ఆ సుఖం అనేది జీవితము, నా జీవితం అన్ని సుఖమంతా నష్టమైనా నేను ఏం సుఖం లేకుండా కానీ నో ప్రాబ్లం. విచారం లేదు. మన ఆలోచన ఏముంది? నాకు నరకం వద్దు, నాకు నరకం వద్దు, నాకు దుఃఖం వద్దు, నా ధనం అంతా పోవద్దు. మన భయం ఇది ఉంది లేదా? మనం ఎప్పుడేం భయపడదు? ఉన్న డబ్బు పోవద్దు, ఉన్న సుఖం నష్టం కావద్దు, లేక మన జీవితంలో ఎలాంటి బాధల సమస్యలు రావద్దు. నేను సుఖంగా ఉంటున్నా, సుఖం అట్లా ఉండాలి, నేను సౌకర్యాలు ఎట్లా ఉండాలి, ఆల్ ద కంఫర్ట్ షుడ్ బి దేర్. ఇది మన ఆలోచన, ఇది మన విచారం. కానీ బలి చెప్పేదేమంటాడు? నా ధనం పోయినట్టుది, నేను నరకలోకం చేరుకుంటే నాకు భయం లేదు, ధనం పోయినా నాకు భయం లేదు, బాధ లేదు, నా జీవితంలో సుఖం నష్టమైన కానీ నాకేం ఇబ్బంది లేదు. మళ్ళీ ఏమంటున్నాడు? నా జీవితంలో ఎన్ని కష్టం వచ్చినా, అసౌకర్యాలు కలిగినా నో ప్రాబ్లం. నా స్థాన చవన, ఇప్పుడు నా ఉన్నతమైన స్థితికి వెళ్ళే నేను కింద పడిపోయినట్టుది. ఇఫ్ ఐ ఫాల్ డౌన్ ఫ్రమ్ మై పొజిషన్ ఆల్సో ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ దట్. మనకేముంది? మనకి ఇవే భయం ఉంది. మళ్ళీ వీఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ ఫ్రమ్ అవర్ పొజిషన్, వీఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ లూజింగ్ ఆల్ అవర్ కంఫర్ట్స్, distresses, we are fearful of that. We are fearful of losing all our money, status, position, everything. కానీ భరించుకున్నప్పుడు నాకు అవిటితో సంబంధించిన ఎలాంటి భయము లేదు. భయం ఒక్కటే, నా జీవితంలో నేను ఏ బ్రాహ్మణుని మోసపెట్టకూడదు, ఇది నా భయం. విచారం లేదు. కనుకనే మాట మీద నిలబడి ఉండడము, కట్టుబడి ఉండడము, ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే మాట మీద ఎందుకు జనాలు ఈరోజు అంటే అబద్ధాలు ఎందుకు ఆడతారు? వై పీపుల్ స్పీక్ లైక్? ఇప్పుడు ప్రశ్న ఉంటుంది, ఎందుకు అర్థం అంటారు? ఇవన్నీ భయంకే. ఎందుకంటే వాళ్ళు తెలుసు నేను సత్యం పలుకుతే అన్ని విధంగా నేను నష్టపోతాను, ఇక నష్టపోవటం ఇష్టం లేదు. దానికోసం వాళ్ళు అబద్ధాలు ఆడతారు. కానీ సత్యం మీద నిలబడి ఉండాలంటే ఎన్ని ప్రలోభాలు వచ్చినా వాళ్ళ గురి కాకుండా తన మాట మీద స్థిరంగా ఉండాలంటే దానికి కావాల్సింది మనము మన జీవితంలో మన ఏమంటారు, we have to be firmly fixed on the principles of life. మన జీవితం యొక్క సిద్ధాంతంలో పట్ల మనము కట్టుబడి ఉండాల్సింది. నరకం వెళ్ళినట్టుతుంది, ధనం పోయినట్టుతుంది, సుఖ సౌకర్యం పోయినట్టుతుంది, కానీ అర్థం మాత్రం దిస్ ఈస్ క్యారెక్టర్, దీంట్లో క్యారెక్టర్. ఇది బలి చెప్పినటువంటి పొజిషన్. ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ దట్. అని చెప్తూ నా మేమేమి తీరే, నాకు భయం లేదు. నాకు భయం లేకుంది ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన వాగ్దానాన్ని తప్పించుకోటే, అది నాకు భయం ఉంది. నా వల్ల జరగద్దు. కనుకనే పరోక్ష నిమిత్తుడు ఆయనకు ఇచ్చిన మాటను పాటించుట్లా, ఆయన చేసిన వాగ్దానమును పాటించుట్లా ఇవన్నీ జరిగినా కానీ నాకేం అభ్యంతరము లేదు. అంటే పరోక్షంగా ఏం చెప్తుడు? ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. నా జీవితంలో నేను అన్నీ
భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎలాంటి భయం అన్నది లేదు. కనుకనే జీవితంలో మనం ఆలోచించాల్సింది, వీ హ్యావ్ టు థింక్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఇది బలిచక కనుకనే బలిచక్రవర్తి మొట్టమొదటి ఏం చేసిండు? కాసేపు నిశ్శబ్దమై ఆలోచించింది. ఆలోచించిన తర్వాత ఇవన్నీ మాటలు బయటకొస్తాయి. మరి ఏం ఆలోచించిండు? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ లైఫ్? నా జీవితంలో నేను దేనికి ప్రాధాన్యం ఇవ్వాల్సింది? వాట్ ఈజ్ మై ప్రయారిటీ? వాట్ ఈజ్ మై ప్రయారిటీ? టు రిమైన్ ట్రూత్ఫుల్ ఆర్ టు లూజ్ మై క్యారెక్టర్? రెండు అవకాశాలు ఉంటాయి. మనకు జీవితంలో ప్రతి ఒక్క చోటుకు అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్క ఎవ్రీ స్టెప్ వీ హ్యావ్ ఆప్షన్స్. ఒక్క ఆప్షన్ మనం భయపెడుతుంది, ఇంకో ఆప్షన్ మనకు అన్ని సుఖాలు అందించే ప్రామిస్ చేస్తుంది. బట్ వీ హ్యావ్ టు సెలెక్ట్. నేను సత్యం నుండి కష్టాలు అనుభవిస్తానా, లేకపోతే క్యారెక్టర్ని పోగొట్టుకొని సుఖం అనుభవిస్తాను? దట్ వీ హ్యావ్ టు థింక్. అది మనం ఆలోచించాల్సింది. కానీ నా జీవితంలో ప్రాధాన్యమైన విషయం ఏంటి? వాట్ ఈస్ ప్రయారిటీ? బేస్డ్ ఆన్ దాట్ విల్ మేక్ అవర్ చాయిస్. నాకు సుఖం కావాలంటే సరే, ఏం చేసినట్టు, ఏ పొరపాటు పైసలు రావాలి అంతే. నా పైసలు రావాలా, ఉన్న డబ్బును కాపాడుకోవాలి. అట్లంటే సరిపోతుంది. లేదు, డబ్బు అయినా ఎంతేం పోయినా కానీ నా మాటను నేను తప్పించుకోను. హరిశ్చంద్ర చివరికి ఏమైంది? డబ్బులు ఏమంటే భార్య పై మీద ఉన్న బట్టలు కూడా తీసుకున్నాడు. ఏం చేస్తాడు? శివి మహారాజ్ ఏం చేసిండు? మొత్తం మాంసంని పోసుకొని ఇచ్చేసి. కనుక చూడాల్సింది ఒక్క విషయం మన జీవితంలో ఆలోచించాల్సింది, ధర్మంపై ఉంటే కష్టం వస్తాయి కానీ అనుగ్రహం వస్తుంది. భగవంతుని అనుగ్రహం వస్తుంది. ఆ ధర్మం వైపు ఉంటే సుఖమతుడచ్చు, తాత్కాలికమైన సుఖమతుడచ్చు, కానీ భగవంతుని అనుగ్రహం మాత్రం ఉండదు. పాండవుల జీవితం ఏముంది? పాండవుల జీవితంలో ఏం కష్టం, ఏం సుఖము? అన్ని కష్టాలే. ఎన్ని కష్టాలు అంటే భీష్మదేవుడు పదం ఏమంటాడు? అహో కష్టం అహో అన్యాయం యద్ యూయం ధర్మనందన జీవితం నా అర్హతి క్లిష్టం. నువ్వు అసలంటే బతికేదే కాదు. మీరు పాండవులు, యూఆర్ నాట్ సపోజ్ టు ఈవెన్ సర్వైవ్. ఎందుకంటే మీ జీవితంలో అన్ని కష్టాలు, అన్ని అన్యాయం జరిగినాయి. మరి ఓ ధర్మరాజా, నువ్వు ధర్మనందునివి, సాక్షాత్ ధర్మదేవుని పుత్రుడు, నువ్వు ధర్మరాజు పుత్రుడివి, ధర్మం తప్పని వాడిని నువ్వు. కానీ నీ జీవితంలో అహో కష్టం అహో అన్యాయం యద్ యూయం ధర్మనందన జీవితం నా అర్హత కృష్ణుని బతికేది కాదు, అన్ని కష్టాలు, అన్ని అన్యాయాలు. విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ, విప్ర ధర్మ అచ్యుత ముగ్గురి ఆశ్రయ పొందింది మీరు. అయినప్పటికీ మీ జీవితంలో ఇన్ని కష్టాలు. కుంతి మహారాణి, ఆమె జీవితంలో ఉంది కష్టాలు. అయినప్పటికీ ఆమె ఏం కోరుకుంది? ఇంకా కష్టాలు కానీ. భగవంతుడు ఏం కోరుకుంది? అయ్యా, నా జీవితంలో విపదాశాంతు శాశ్వత తత్ర జగద్గురు భవతో దర్శనత్యస్య ఆ పునర్భవ దర్శన.
అయ్యా నా జీవితంలో కష్టాలు ఒకటికొకటి రానంటుంది. అప్పుడప్పుడు కాదు, ఎప్పటికీ ఒకటికొకటి, జస్ట్ వన్ ఆఫ్ ద లెట్ ఆఫ్ మిజరీస్ కమ్. ఎందుకంటే మా జీవితంలో ఎప్పుడెప్పుడు కష్టాలు వచ్చినాయో అప్పుడప్పుడు మీరు మాతో పాటు ఉన్నారు. ఈ రోజు మొత్తం తీసుకుపడుతుంది, మీరు మమ్మల్ని వదిలిపెట్టుకోతుంది. మీరు మా సన్నిధులు ఉండాలంటే, మీ సావాసము లభించాలంటే దానికోసం కష్టాలు ఒక ప్రైజ్ అనేట్లయితే, ఇఫ్ దాట్ ఈస్ ద ప్రైజ్, దెన్ వీఆర్ రెడీ టు పే ఎనీ ప్రైజ్, బట్ యూ షుడ్ బీ విత్ అస్. ఎందుకు? భవతో దర్శనో యస్య అపునర్భవ దర్శన. ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో ఆ వ్యక్తికి మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచాన్ని దర్శనం చేసుకునే పరిస్థితి రాదు, ఉండదు. సో కనుకనే వాట్ ఇస్ అవర్ ఫోకస్, వాట్ ఇస్ అవర్ ప్రయారిటీ జీవితంలో? తాత్కాలికమైన సుఖమా లేక శాశ్వతమైన జీవితమా? భగవంతుని సేవల ఆ శాశ్వతమైన జీవితం అవుతుంది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా. సో కనుకనే భక్తులు జీవితంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాల్సింది? దానికి ఆధారం ఏమిటి? ఇటర్నల్ పీస్ఫుల్ లైఫ్, శాశ్వతమైన శాంతితో కూడిన జీవితము భగవంతుని సేవలు. ఇది భగవద్భక్తుల ఆలోచన. లేకుంటే ఏమవుతుంది? ఎంత డబ్బు అబద్ధాలు లంకం చేసి ఇవి చేసి మోసపెట్టి ఎంత డబ్బు సంపాదించవచ్చు, కానీ చివరికి ఒకరోజు నిలబెట్టి వస్తే ఏమన్నా మొల్లరం రాదు, వస్తుందా? అది కూడా నిలిపెత్తుంది. చాలా రూపాయి మొల్లరం, then that is cut. What to speak of other things? మిగతా విషయాలది చెప్పలేదు, ఏమొచ్చేది. సో కనుకనే భగవద్గీత ఏం ఆలోచిస్తారు? ఈరోజు నాకు కొన్ని విషయాలు నేను సమకూర్చుకున్నా, కలెక్ట్ చేసిన, హౌ లాంగ్, ఎంతవరకు? Anyways, one day I am going to lose it. Then why not to please the Lord? That is their focus. కనుకనే బలి చక్రవర్తుడు నేను బ్రాహ్మణునికి ఇచ్చిన మాట తప్పుడు, ఇది నాకు భయం. నాకు మిగతా నరకలోకి భయం లేదు, నా ప్రతిష్ట పోవాలని భయం లేదు, నాకు నా సుఖాలు ఉన్నాయని భయం లేదు, నా డబ్బు ఉందని భయం లేదు. భయం ఏముంది? బ్రాహ్మణునికి ఇచ్చిన మాట నేను తప్పకూడదు. I should not cheat a Brahmana. तो ఈ నిర్ణయం చెప్తున్నాయి ఇంత గట్టిగా అయితే దృఢంగా ఎదుగుతున్నాడు. నువ్వు నెక్స్ట్ రోజు చెప్తున్నాయినా, అయ్యా ఈ భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి ఎంత ధనికుడైనా ఆ వ్యక్తిది ఐశ్వర్యం వైభవం ఒక సమయంలో ఆ ఐశ్వర్యం వైభవంది సంబంధం ఆ వ్యక్తితో విడిపోతుంది. ఎప్పుడు? all the material opulences of this world are certainly separated from their possessor. possessor ఎవరు? కలిగి ఉండేవాడు. సంబంధం ఏముంది? కట్ అవుతుంది. ఎప్పుడు? మృత్యు. మనం జీవితంలో ఎన్ని కట్టుబడి పెట్టుకున్నాం కానీ మృత్యు వచ్చి ఏమిస్తుంది? ఒక్క సెకండ్ని కత్తెరేస్తుంది, ఒక్క సెకండ్లోనే కత్తెరేస్తుంది. ఈ దేహంలోనే కత్తెరేస్తుంది. ఆత్మ ఇంకా దేహం మధ్యలో దేహంతో సంబంధం లేనప్పుడు దేహంతో సంబంధించిన వస్తు విషయాలపైతో సంబంధం ఎలా ఉంటుంది? థింక్ అబౌట్ దిస్. When our relationship with our body is cut, then what to speak of things and of anything of this world in connection with the body? We see that all the material opulences of this world are certainly separated from their possessor at death. అందరి సంబంధం విడిపోతుంది. చెప్పినట్టు మొదలతో సంబంధం విడిపోతుంది. ఈ అమ్మలు
ఎంత జాగ్రత్తగా భద్రంగా కాపాడుతున్న నగలు కూడా తీసేసుకోవడానికి వెళ్ళకపోతే ఈరోజు ప్లాయర్ తీసేది ప్లాయర్లు శ్మశానంలో ఒక వ్యక్తి డ్యూటీ ఏంది ప్లాయర్ తీసుకుంటారు కడి చేసాడు ఇప్పుడు అప్పుడు కీస్లేదు పూసలేదు ఫుల్ శరణాగతి ఇవాళ ఫుల్లీ సరెండర్ ఒక గుండు కూడా ఉంచారు బిడ్డలు కూడలు అప్పుడే ఎలాడుతుంది ఆ చెవి నాది ఈ చెవిది మళ్ళీ అమ్మ మెళ్ళకి ఉండే అమ్మ ఏళ్ళకి ఉండే ఇటువైనాయి బిడ్డలు చేపెడతారు ఏ అన్నీ తీసుకున్నవి మాకు పరిచయం ఉన్న ఒకరు నేను చెప్పదో చెప్తున్నారు వాళ్ళ అమ్మ చనిపోయింది మేము పోయి అమ్మ చనిపోతే అమ్మకు 2 ముక్కులు ఉండే ఎన్నో ఎప్పటికీ అలా ముక్కులు అవి పిండాలు ఉండొచ్చు అవి ఇక చివరికి అలా వస్తారు కదా తింపులు కాదు ఏమంటుందని అక్కడ అప్పుడు అన్నీ తీసి ఈ ముక్కులు వెళ్తలేవు ఇవి కొడలు ఏడు చూపించి మనిషి ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడలు నలుగురు కొడలు ట్రై చేయండి ఏడు చూపించి పోయిందిగా అమ్మ అత్త అక్క నేను పందిగా కొంచెం ట్రై చేయండి తీసుకో కొంచెం ట్రై చేయండి వెళ్తేమో ఎన్నో పెద్ద మంచి ఉండి పోనీ రాజుగా బతికింది 2 ముక్కులు పోనీ ఇద్దరు బిడ్డల పేరున సరే అని బిడ్డలు ఎత్తారుగా అంటే ఎక్కువ ఎత్తారుగా చూసి ఎవడు అన్నాడు పోనీ అన్నాడు కూడా చూసి కదా చివరికి ఏం చేశారు అట్లనే ఇది మధ్యాహ్నం 2 గంటలకు నా సంస్కారం అయితే 2 గంటలకు పెద్ద కొడుకు సాయంత్రం 6 గంటలకు పోయిండు ఎక్కడికి శ్మశానం చూసరికి అప్పటికి ఇంకా కాకుంది చేపెట్టే పరిస్థితి లేదు సరే అని పొద్దున పోయి తెల్లారి 5 గంటలకు దేనికోసము ఆ ముక్కుల కోసం పోయేసరికి ఏంటి ఆ తల ఏరియాలో ఉన్న బూడిద తవలు ఎత్తుకుపోయింది తల బాగా ఉంది బూడిది ఎత్తుకుపోయింది రెండు ముక్కు పిల్లలు గిద్దకి ముక్కు పిల్లలు సో కనుక డోంట్ బి అటాచ్డ్ ఉన్నంత వరకు నా నగలు నా ముక్కు పిల్లలు నా రింగులు నా గాజులు పీసులు ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకే అవిటి మీద గమ ప్రేమ అర్థంతో చూసి కొత్త చెప్పి నాకు బయట ఇంట్లో అవుతాయి చేతిలో అవుతుంది ఎందుకు చూసినారా చేయకపోతే చేయలేదు మగవాళ్ళు కూడా కొత్త బైక్ తీసుకొని యాక్సిడెంట్ ఎక్కడ వస్తున్నారు ఎందుకు అంటే వెళ్ళగా కొత్త బైక్ గురువు కూడా దిస్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ బట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఎంతేం చేసినా కానీ ఒకరోజు ఆ బైకు పార్కింగ్ లాట్లో ఉంటుంది అంతా మొత్తబడి పార్కింగ్ లాట్లోనే అక్కడనే చూస్తుంటుంది గట్టిగా రొప్పుంటాను పోతుండే బరువు గురన్న తిక్కిన బాగుంటాడు పోతుండు పోరా బాయ్ బాయ్ నేను ఎవరి పాలైతే అనుకుంటున్నా పండు సో కనుకనే బలి చక్రవర్తి ఇంత కఠినమైన నిర్ణయం ఇవ్వాల్సిపోతుండు నా కులం వెళ్ళాలని నేను భయపడను నా డబ్బు అయినా భయపడను నా ప్రతిష్ట అయినా భయపడను నా పొజిషన్ మీద భయపడను నా సౌకర్యం పైన ఎందుకు తెలుసు నేను వీళ్ళని ఎంత కాపాడినా కానీ ఎంత జాగ్రత్త కాపాడినా కానీ వన్ డే వీటితో సంబంధము వీడిపోయిందే కనుకని therefore if the brahmana Vamandev is not satisfied ఈ బ్రాహ్మణ బాలుడు ఇప్పుడు నా ఎదురు ఉన్న బ్రాహ్మణ బాలుడు నా సేవతో సంతృప్తి పడకపోతే ఇఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ then why not to please him with one's riches that is destined to lose at the time of death అంటే ఏదైతే చనిపోయిన తర్వాత ఇక అంతకాలంలో ఇప్పుడు ఎట్లా నేను సంబంధంలో విడిపోయింది మరి అవిటితోని ఇప్పుడు ఉన్న స్థలంలో
నా అనిల్ ఉన్నంత వరకు ఈ బ్రాహ్మణ భాగం నేను ఎందుకు సంతృప్తి పరచగలదు. చూసినావా? దిస్ ఈస్ ఇంటెలిజెన్స్. మనం అప్పుడు కట్పెట్టు ఉదాహరణ తప్పడుకుంది అత్తలు తప్పడు మళ్ళీ అత్తలు తప్పడుకుంది కోడళ్ళకు అంటనియరు, చూడనియరు, దగ్గరికి రానియరు, ఎస్పెషల్లీ నగాలు బట్టలు వైపు. దానివల్ల ఏమైతుంది? కోడళ్ళు అత్తను చూసుకోరు. సరే, ఎందుకు? అత్త కొంచెం కూడా దగ్గర రానియదు. షీ డస్ నాట్ షేర్. సో ఏమవుతుంది? సంబంధాలు దూరం అవుతాయి. ఎప్పుడు చుక్ 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 నడుతూ ఉంటుంది. కోడళ్ళకు అత్త మీద ప్రేమ ఉండదు, అత్తకు కోడల మీద ప్రేమ ఉండదు. దేనికోసము? నా నగలు, నా బట్టలు, నా ఇవన్నీ ఉండాలని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎన్ని రోజులు మనం ఎంత కాపాడుకుంటే ఎంత భద్రదేశాన్ని చివరికి వాళ్ళ చేతికైనా పోయింది, వాళ్ళ చేతి మీద అప్పగించేది. మనం అప్పగించడం కానీ న్యాచురల్ ఇట్ గోజ్. సో కనుకనే ఎట్లాగో వాళ్ళకి అందేది అవి ముందే అందించి వాళ్ళను పది మంచిగా మనము ఉంటే మా అత్త ఎంత మంచిది, మా తల్లి నడుచుకునేది, మా అత్తకు ఎంత మంచిది కనీసం ప్రేమ దాచుకుంటారు. లేకుంటే జీతం తిట్టుకోవడే మళ్ళా వాళ్ళ చేతికి ఎట్లన్నా పోదు. దెన్ వై నాట్ టు గివ్ దెమ్ అండ్ టేక్ రెస్పెక్ట్? సేమ్ ప్రిన్సిపల్, సిద్ధాంతం అదే ఉంది. ఇప్పుడు మునగ పూర్ణవేశ్వరుడు ఎట్లా చేసిన క్లాస్లో చెప్పిన విషయం ఉండే ఈ సేవ చేసుడు ఈ ఆత్మ యొక్క గుణం అని. ఎవరు లేకపోతే జనాలు ఒక కుక్క జాతులన్నా సేవ ఎత్తారు అనే విషయం చెప్తున్నారు. ఎవరు లేకపోతే కుక్క జాతుని దాన్ని స్నానం చేయించడం, పొద్దున దాన్ని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళడం. ఇంక అమెరికాలో అయితే కుక్కతో పాటి ఇంకా చిన్న బకెట్ ఇంకా స్కూప్. ఎందుకు? ఆ కుక్క రోడ్ మీద తున్నప్ప చేస్తే ఎక్కడ ఫైన్. వీడు కోటేశ్వరుడు ఎన్నితుడు ఒక బకెట్ల కుక్కది మలమూత్రం ఇస్తాడు. చెప్పు సేవ. సో ఆ సమావేశంలో ఉన్న పెద్ద మనిషి ఉంటుంది, కుక్కల సేవ చేస్తారు కానీ అత్తల సేవ చేయాలన్నమాట. ఇక అట్లా అనేసరికి ఇక నాకు ఇక ఇంకా ఇక ఇటువంటి విషయం నాకు చాలా హాట్ టాపిక్. నేనన్నా ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నది? ఆ పరిస్థితి తెప్పించుకున్నది ఎవరు? అత్తది. ఎట్లాంటి కొడలు తప్పని అత్త తప్పాలి, ఇద్దరు తప్పు. ఎందుకంటే వినేస్తామన్నా వినేస్తాం. చెప్పే విషయం ఇది ఎవరన్నా కానీ, అది అత్త కొడలు కానీ లేక కొడుకు అయ్యే కానీ, మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఈ వేదికపై నా యొక్క రోలు, నా నాటకము అందు ఒక టైం ఉంటుంది. నా పాత్ర అయిపోతే నా రోల్ అయిపోతే ఏం చేసింది? స్టేజు దిగాల్సింది. దిగకుండా లేదు ఎట్లుంటా ఏం చేస్తారు? మిగతా పాత్రలు దించకపోతే ఆడియన్స్ వచ్చి సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ రోల్. నా సమయం ఎంత ఉండే నేను సాగించుకున్నప్పుడు, ఇప్పుడు కిరీటం ఏం చేయాలి? మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ తెలుసు. ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ ఏమవుతుంది? వచ్చే సంవత్సరం మిస్ యూనివర్స్కి క్రౌన్ ఎక్కిస్తే ఆమె బాధ్యత. చూసారు కదా? మిస్ వరల్డ్ కానీ, మిస్ యూనివర్స్ కానీ, మిస్ ఇండియా కానీ, ఆ క్రౌన్ అంటే బాధ్యత ఏమది? లాస్ట్ ఇయర్ మిస్ వరల్డ్ది, మిస్ యూనివర్స్ది. సో అదేవిధంగా ప్రతి ఒక్క అత్త ఒక సమయంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఉంటుంది. బట్ షీ హ్యాస్ టు అండర్స్టాండ్ నా టైము అయిపోయింది. సో నా ద మిస్ యూ మిస్ హెస్ కమ్.
సో లెట్ మీ ట్రాన్స్ఫర్ ద క్రౌన్. లేకపోతే ఏంటది ట్రాన్స్ఫర్ చేయలేమనుకో లాగేసుకుంటాం. ఎందుకు లాగేసుకొని బిలో ఒకటి ఎందుకు? ప్లీజ్ తప్పదు చేసుకోండి, నేను జస్ట్ సందర్భం చెప్తుంది. దిస్ ఈజ్ ప్రాక్టికాలిటీ జీవితంలో. కనుకనే వైదిక మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం, కొడుకుల పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తలు వాళ్ళకందరికీ బాధ్యతలు అప్పగించి ఇంట్లోకి వెళ్ళి బయటపడాల్సింది. యూ షుడ్ నాట్ స్టే ఎట్ హోమ్. పెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు బయటపడతలేదు, కొడుకు కూడా బయటపడుతుంది. ఇప్పుడు కలిగి కాదు కదా, వాళ్ళు తెలుసు వీళ్ళు ఇంటికి జరగడం రాదు, మనమే బయటపడాలి. వీ షుడ్ సెపరేట్ అవుట్. సో వాళ్ళు బయటపడిన ముందు మనం ఏం చేసింది దాంట్లో వానప్రస్థ లైఫ్, గృహస్థ లైఫ్ అయిన తర్వాత ప్రథమ 25 సంవత్సరాలు బ్రహ్మచారి ఉండి దాని తర్వాత 20 నుంచి 50 వరకు గృహస్థ ఆశ్రమం. 50 వయసుకు కొడుకుల పెళ్లి చేసి వేల పెళ్లి చేసి తన బిజినెస్ బాధ్యత అంతా వాళ్ళకి అప్పగించి వీళ్ళు ఉండగా బయటపడాల్సింది. వానప్రస్థ అనేది వనం వైపు ప్రస్థానం అంటే కనీసము ఇప్పటి సమయంలో వాళ్ళు తీర్థక్షేత్రాలు తిరగాల్సింది. వారం రోజులు ఇంట్లో ఉండాల్సింది, మీద 15 రోజులు కాశో, బృందావనో, మథురనో, జగన్నాథ్పురియో. మన భారతం తక్కువ ఉంది. సంపాదించే డబ్బును ఖర్చు అప్పుడు ఎందుకు బిల్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్పాను అందులో సిద్ధాంతం ఉంది. పెళ్ళిలో ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆఫ్టర్ ద సిల్వర్ జూబ్లీ, ఆఫ్టర్ ద 25th వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత భార్య భర్త మధ్యలో ప్రేమ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే ఇద్దరికి ఎవరు అవసరం వాళ్ళకు అర్థమవుతుంది డిపెండెన్సీ. నేను అంతవరకు ఎంత జస్ట్ ఏదో ఈ బిజినెస్ అందులో చిక్కుంటాము. కానీ వయసు దాటాక మన శరీరము కొంచెం చెప్తుంది ఇక అయితలేదు, ఇక అప్పుడే డిపెండెన్స్ అవుతుంది. సో అప్పుడు ఆ సమయంలో భార్య భర్తలు ఒక్క ఏం చేయాల్సింది, అన్ని తీర్థక్షేత్రాలు ఉండాల్సింది. ఆ 25 ఏళ్ళు వాళ్ళు కేవలం పేరుకు భార్య భర్తలు, కానీ ఉంటారు వాళ్ళు అన్న చెల్లెలాగా. ఆ సంబంధం దాంట్లో వానప్రస్థ జీవితం. దాని తర్వాత 25 ఏళ్ళు తిరగాల్సింది. 25 ఏళ్ళ తర్వాత భార్యను ఇంటికి అప్పయ్యాల్సింది, భర్త సన్యాసం తీసుకోవాల్సింది. ఇది మన వైదిక సాంప్రదాయం. కానీ చెప్పే విషయం ఏంటంటే అవన్నీ ఇప్పుడు కలిగిన సాధ్యం కాదు చెప్తున్నాను, సాధ్యం కాదు. సింపుల్ ఏంది, వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. కానీ మన ఒక్క కదా మనకంతే మాకు బాగా అనుభవం ఉన్నాయి, వాళ్ళకి నేర్పుతాము. నేర్పుడు మంచిదే, బాగా మంచిదే, కానీ ఎదురు వ్యక్తి నేర్పిస్తుందా కదా. ఇఫ్ దే డోంట్ అంటే దే రెస్పెక్ట్ అవర్ వాట్ యు కాల్ సజెషన్స్, ఇప్పుడు సజెషను ఇవ్వకూడదు. కొంచెం అడవైపు వెళ్తా. పాయింట్ ఈస్ బలి చెప్పినప్పుడు ఎట్లాగో అంతకాలంలో అన్నీ పోయింది. మృత్యు చెందుతుంది, మృత్యు సర్వహరస్యాహం ఎట్లాగో పోయింది. కానీ ఉన్నంత వరకు ఏం చేసింది, నేను అవితోని ఆ బ్రాహ్మణుని సంతృప్తి చేసినట్లయితే నా జీవితము ధన్యమైపోతుంది. ఇది బలి చక్రవర్తి నిర్ణయం. ఆయన తెలుసు ఈ నిర్ణయంతో నా గురువు ఈ మొత్తం అసుర జాతి ఇల్ నాట్ యాక్సెప్టెడ్, మిమ్మల్ని ఆమోదించరు. కానీ నాకు ఆ పర్వ లేదు, ఎందుకంటే నా స్వార్థం ఉంది, భగవంతుని సంతృప్తి. ఇంకా ఈ అవకాశం నాకు మళ్ళీ వచ్చేది కాదు. డబ్బు వస్తుంది పోతుంది, డబ్బు జీవితంలో వస్తుంది పోతుంది, కానీ అవకాశాలు ఎప్పుడు రావు. అవకాశం ఇస్ జస్ట్ వన్స్.
కనుకనే అవకాశాలు వచ్చినప్పుడు మనం పెట్టి పోగొట్టుకోవద్దు. ఈ మానవ దేహము మళ్ళీ మళ్ళీ పొందేది కాదు. ఇది అర్థం చేసుకుంది. బలిచక్రవర్తి తన ఆస్తి విషయం మాట్లాడుతున్నాడు, కానీ మనము ఆస్తిని మనం ఇవ్వలేము. కానీ కనీసం అర్థం చేసుకోవాల్సింది మన ఆస్తి అంటే ఏంటి? ఈ దేహము, ఈ మానవ జన్మము, ఈ మానవ దేహమే ఈ ఆత్మకు అందరికంటే పెద్ద ఆస్తి. దీన్ని మనం భగవంతుని సేవలా వినియోగిస్తామా లేదా? దిస్ ఈజ్ ద క్వశ్చన్. లేక కేవలం ఈ దేహాత్మ బుద్ధి భావంతో నేను కేవలం ఇంద్రియాలకు సంతృప్తి పరచుట్లనే నా జీవితం గడిపిస్తాను. నా కళ్ళ కోసము, నా ముక్కు కోసం, నా చెవు కోసము, నా చర్మం కోసము ఇవి అందిస్తాం కదా జీవితం అంతా. లేక దీన్ని, ఈ ఇంద్రియాలను, ఈ దేహాన్ని నేను భగవంతుని సేవ వినియోగిస్తాను. ఏదో నేను వినియోగించినా వినియోగించకుండా ఒకరోజు ఈ దేహము నష్టమైతే బూడి అవుతుంది. కాలబెడితే బూడి, బొమ్మ పెడితే మట్టి, లేక సముద్రంలో వాడితే మలమూత్రము. ఇది దేహంది పరిస్థితి. కతి ఉండదు. ఈ దేహంది మనం ఎంతమందిని కాపాడింది? సబ్బులు, ఎన్ని నూనెలు, ఎన్ని లోషన్లు, ఎన్ని క్రీమ్లు, ఎన్ని పెట్టేది? గతి ఏంది? బూది, మట్టి, మలమూత్రం. దాన్ని ఎవరు ఆపలేదు. దట్ ఈస్ ఫిక్స్డ్. కానీ ఆ బూది, మలమూత్రము ఇంకా మట్టి అక్కడ ముందు ఈ దేహంని మనము నా భగవంతుని సేవలో వినియోగిస్తామా లేదా? ఇది పాయింట్. ఇది తెలియతనం. ఈ నిర్ణయము బలి చక్రవర్తి తీసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం కేవలము డబ్బును కాపాడులా, ఆస్తులు పెంచుట్లా, ఇంద్రియాలకు సంతృప్తి, భోగ వస్తువులు అందించుట్లా మన ఈ లక్ష్యం మనము పక్కేస్తున్నాం. కానీ ఇవన్నీ పోయి వస్తు విషయాలు ఉంటాయి, కానీ అవన్నీ భోగించే స్థితిలో మనము ఉండలేము. వస్తు విషయాలు చాలా వస్తాయి, తినే స్థితిలో ఉంటాము. తిన్నా కానీ జీవన స్థితి లేదు. ఎట్లాగో ఈ దేహము కాల ప్రభావంతో కోల్పోతూ ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అక్కడ ముందు బలిచక్రవర్తులు ఎట్లాగో వెళ్ళిపోయేది. ఈ దేహంతో సంబంధం ఎట్లా పోతుంది? కనుకనే ఈ దేహంని నేను భగవంతునితో సంబంధం చేస్తున్నా లేదా? ఈ దేహం ద్వారా నా వీడిపోయిన సంబంధం నేను మళ్ళీ పునరుద్ధరిస్తున్నా లేదా? దాట్ వీ హ్యావ్ టు థింక్. కానీ ఈ విషయం ఎవరు మాట్లాడతారు? ఆశ్చర్యం ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా ఈ విషయం మాట్లాడు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? బస్ మాకు ఎట్లా భౌతిక సౌకర్యాలు లభిస్తాయో, మా దేహం మంచిగా ఉంటుందా, మాకు అన్ని మంచి జరుగుతాయా, ఇవైతే అవితే అంతేవరకు. దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అవులేదు. ఎవరు కూడా ఈ దేహాన్ని భగవంతుని సేవలో వినియోగించండి మాట్లాడు. భగవంతుడితో వీడిపడే సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకోండి. ఎవరు మాట్లాడు? నోబడీ డిస్కస్ అబౌట్ దిస్. ఈ దేహంకి ఎన్ని అందించినా కానీ ఎన్నొద్దులు హౌ లాంగ్ అయితే దేహం ఉంటుంది, లేకుంటే వస్తువులు ఉండేది. అంటే ఇలాగే అలాగే సంబంధం మాత్రం విడిపోలేదు. వస్తువులు మాత్రం ఉదయా, లేక మనం వస్తువులు దూరం అవుతాం. మనం కానీ దూరంలో మాత్రం ఖాయం. కనుకనే ఈ దేహాత్మ బుద్ధి భావంలోకి వెళ్ళే బయటపడి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ దేహంలో ఒక మాధ్యమం, ఒక మీడియం, ఒక వాహనం ఉంది. దేనికి? ఆ భగవంతుని చేపడానికి. ఈ మళ్ళీ మళ్ళీ పొందేది కాదు. మనుష్యనాం సహస్రేషు చెప్తున్న భగవంతుడు. గిరిలో చెప్పుడు మనుష్యనాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేది తత్వతః. వేల మందికెళ్ళే, వేల జన్లకెళ్ళే ఎవరొక్కళ్ళు ఆధ్యాత్మిక వైపు కొంచెము మలుగుతారు. అటువంటి వేలకెళ్ళి ఎవరొక్కళ్ళు భగవంతుని తెలుసుకోవాలని కోరికెత్తారు. అటువంటి వేలకెళ్ళి ఒక్కళ్ళు భగవంతుని యథార్థంగా తెలుసుకోగలుగుతారు. విషయాలు అయితే ఇంత అరుదు, ఇంత రేరు. కానీ మనం ఈ ఒక్క విషయం తప్ప
అన్ని విషయాలు చెప్పి ఆలోచిస్తుంది. దేహం చెప్తుంది చాలు, ఏంటి నాకు చెప్తుంది, ఇప్పుడు ఇండికేషన్ చెప్తుంది, ఇప్పుడు టైం వచ్చేస్తుంది, ఇప్పుడు పూట అవుతుంది, ఇప్పుడు దినం ఇప్పుడు సూర్యుడు కిందికి ఇప్పుడు అస్తమవుతుంది మెల్లమెల్లగా. ప్రతిరోజు ఆయుర్ హరతి వైపుంసాను ఉద్యాన్ అష్టో ఈ ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తుండు, అస్తమవుతుండు, చూస్తున్నాము. కానీ ఆ సూర్యుడు ఉదయమైన తర్వాత అస్తమవుట్ల ఏం చేస్తుందో అది మర్చిపోతున్నాం. ఏం చేస్తుండు? ఆయుర్ హరతి. సూర్యుడు కేవలం అస్తమవుతలేడు, అస్తమవుట్లు ఏం చేస్తుండు? మన ఆయుష్యాన్ని తీసుకొని అస్తమవుతుండు. It is he is taking away, the sun is taking away one day of our life before setting or while setting. That we are not able to see. కనుకనే ఒక్కొక్క మానవుని అందరికీ పెద్ద ఆస్తి ఏంటి? ఈ దేహం ఉంది. దీనికి ఇచ్చిన ఆస్తి ఏం లేదు. కనుకనే జనాలు ఈ దేహం కోసము, ఈ దేహాన్ని కాపాడుదా మొత్తం ఆస్తిని అంటారు. సార్ డాక్టర్ సార్ మొత్తం డబ్బు తీసుకోండి, కానీ బతికే ఎందుకు? జానేతో జానే బతికుంటే కదా అసలు సంపాదించచ్చు. బలి చక్రవర్తి కేవలం తన ఆస్తి ఇతరే భగవంతునికి తన జీవితాన్ని సమర్పిస్తుంది. తన జీవితాన్ని భగవంతుని సేవలో సమర్పిస్తుంది. వస్తు విషయాలు ఇచ్చే ప్రదేశం కాదు, దానం చేసే ప్రదేశం కాదు. భగవంతుడికి ఏం దానం ఇస్తాం? ఆయనకి ఏం దానం ఇచ్చేది? సూర్యునికి దీపం చూపిస్తే మనకి వాల్యూ ఉందా? మనం మన మన ఉన్నది ఏదైనా ఇచ్చుడు. వాట్ ఈజ్ అవర్స్ దాట్ విల్ గివ్. ఏదైనా వస్తువు ఇవ్వడానికి, దానం చేయడానికి ఫస్ట్ అది వస్తువు మనదేం కాదు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీకు ఆ అమృత హాస్పిటల్ తీసుకొని మీకు దానం చేస్తున్నాను అనొచ్చు నేను, ఉన్నది కదా రాజశేఖర్ అమృత హాస్పిటల్ తీసుకున్నాను నీకు ఇచ్చేస్తుంది. तुम संतोष पड़ता फर्स्ट सेम क्वेश्चन प्रभु जी हमारी మీదే నా అమృత హాస్పిటల్ ద ఫస్ట్ క్వశ్చన్. సో నాది కానప్పుడు నేను ఏమి ఇవ్వగలుగుతా? నాకు ఇచ్చే అధికారమే ఉంది. సార్ అనొచ్చు, సార్ అన్నయ్య అన్నయ్య అనొచ్చు, కాదా అన్నయ్యనా? అన్నయ్య అనొచ్చు. ఈ హాస్పిటల్ నేను ఇచ్చేస్తున్నాను, బాగా పైన లేదు. సో అదేవిధంగా నేను దానం చేసిన అన్న చెప్పడం, ఫస్ట్ యూ థింక్ వాట్ వాజ్ యువర్స్ ఫస్ట్ హ్యాండ్. నేను సంపాదించిన నా కష్టం సంపాదించడానికి శక్తి ఎవరిచ్చారు? సంపాదించడానికి బుద్ధి ఎవరిచ్చారు? కృష్ణుడు చెప్తుంది, కృష్ణ చెప్తుంది ఇదా బుద్ధి బుద్ధిమతాస్మి. బుద్ధిమంతుంది బుద్ధి నేను, బలవంతుంది బలం నేను చెప్తుండు. I am the intelligence of the intelligent. మరి ఆయన బుద్ధి ఇవ్వకపోతే ఏం సంపాదిస్తాం? ఆయన బలం ఇవ్వకపోతే ఏం చేస్తాం? నేను చెప్తాను, ఇప్పుడు మెదడ ఒక్క చిన్న రక్తం కట్టగట్టిందనుకో చేతి తిరిగిపోతుంది, పదిపోతుంది. నువ్వు వాట్ కెన్ యూ డూ? వాట్ కెన్ యూ డూ? చిన్న కొన్ని ఏం రక్తం కట్టారు. కృష్ణుడు మత స్మృతి జ్ఞానం అపోహనం చ. మత స్మృతి, స్మృతి ఇచ్చేది నేను, జ్ఞానం ఇచ్చేది నేను. ఒక విషయంని మర్చిపోలేనా కానీ అందులో నేనే. అంటే నా అనుగ్రహం లేని నువ్వేం గుర్తుంచుకోలేవు, ఏం మర్చిపోలేవు, ఏం తెలుసుకోలేవు. సో వాట్ ఈజ్ అవర్స్? మత స్మృతి జ్ఞానం అపోహనం. చెప్పడం మీన్స్ ఫర్గెట్ఫుల్నెస్. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ రిమెంబరెన్స్, ఆల్ నాలెడ్జ్ అండ్ ఆల్ ఫర్గెట్ఫుల్నెస్. సో కనుకనే మనం భౌతికి ఇవ్వాల్సినది కేవలము మన యొక్క కోరిక. ఎందుకంటే కేవలం కోరిక మనది అంతే. జీవాత్మ యొక్క ఆస్తి ఏంటి? ద డిజైర్.
డిజైర్ దట్ ఐ వాంట్ టు సర్వ్ యూ, అయ్యా నాకు మీ సేవ చేసేది ఉంది, మీకు సేవ అందించేది ఉంది. ఈ కోరికనే జీవాత్మది, దీని తప్ప ఇంకా జీవాత్మది ఏది కూడా లేదు. సో కనుకనే మనము ఆ కోరికను ఏం చేసుకోవాల్సింది, సద్వినియోగం చేసుకోవాలి. ఆ కోరికను భగవంతుని సేవలో వినియోగించాల్సింది. అది బలి చక్రవర్తి పనిచేస్తుంది. ఇంకా చాలా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి, అది మనం నెక్స్ట్ వీక్ చర్చిస్తాం. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్, ఏమైనా అన్నమాటలు తప్పని క్షమించండి, అమ్మలు ఎస్పెషల్లీ మదర్స్.